సిల్వర్ స్క్రీన్ పై మరో పొలిటికల్ బయోగ్రఫీ అయితే రాబోతుంది. అలాంటిది ఇప్పటి వరకు చూసుకుంటే గనక ఎంతో మంది పొలిటికల్ బయోగ్రఫీస్ అయితే స్క్రీన్ మీద వచ్చాయని చెప్పొచ్చు. అంటే ఆర్జీవి గారి దర్శకత్వంలో కానివ్వండి, ఇంకా వేరే దర్శకత్వాల్లో కానివ్వండి, ఎన్నో మూవీస్ అయితే వచ్చాయి పొలిటికల్ లీడర్స్ కి సంబంధించి. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక మరో పొలిటికల్ లీడర్ యొక్క బయోగ్రఫీ అయితే సిల్వర్ స్క్రీన్ లో రాబోతుంది. అలాంటిది పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి బయోగ్రఫీ అయితే ఇప్పుడు తెర మీదకైతే రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో శ్రీనన్న అందరి వాడు అనే టైటిల్ తోటి అయితే మూవీ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. అలాంటిది హీరో సుమన్ గారు పొంగిలేటి శ్రీనివాస్ గారి పాత్రలో ఆయన రోల్ లో నటించబోతున్నారు తెలుస్తుంది. సో ఈ మూవీ చూసుకుంటే గనక టోటల్ గా అన్ని భాషల్లో సుమారు 5 భాషల్లో రిలీజ్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. అండ్ అలాగే ఈ మూవీకి సంబంధించి కాసర్ల శ్యామ్ కూడా పాటలు అయితే రాస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇది ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది పొంగిలేటి శ్రీనివాస్ గారు చూసుకుంటే గనక రెవెన్యూ శాఖ మంత్రిలో ఉన్నారని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీకి. సో ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ మలుపులు కానివ్వండి, రాజకీయాల్లో ఆయన ఉన్నటువంటి ఇది కానివ్వండి, దాన్ని తెర తీసుకొని మూవీ అయితే ఫైనల్ గా అయితే రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా ఇది ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. చాలా మంది ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసము. సో ఈ నేపథ్యంలో పొంగిలేటి శ్రీనివాస్ గారి రాజకీయ వ్యూహం చూసుకుంటే కనుక యాక్చువల్ గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని చెప్పొచ్చు. అలాంటిది కొల్లూరుకి చెందిన వ్యక్తి. అండ్ అలాగే ఆయన 1959లో నవంబర్ 4న జన్మించారు. సో ఈ నేపథ్యంలో ఆయన 1984లో చూసుకుంటే కనుక ఆయన ఇంటర్ కంప్లీట్ చేసుకున్నారని చెప్పొచ్చు. సో దాని తర్వాత ఆయన ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన రాజకీయాన్ని అయితే మొదలు పెట్టారు. దాని తర్వాత 2013లో ఆయన వైఎస్ కాంగ్రెస్ పార్టీలో అయితే జాయిన్ అయ్యారని చెప్పొచ్చు. సో 2014 నుంచి 2019 వరకు చూసుకుంటే కనుక ఖమ్మం జిల్లా నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారని చెప్పొచ్చు. దాని తర్వాత ఖమ్మం జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థి అయిన నామ నాగేశ్వరరావు గారి మీద పోటీ చేసి ఆయన గెలిచారు. దాని తర్వాత 2018 కానివ్వండి, 2019లో కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు అయితే ఇచ్చారని చెప్పొచ్చు. కాకపోతే దాని తర్వాత చూసుకుంటే గనక ఒక సభలో జరిగిన ఒక వివాదాస్పద వ్యాఖ్యల వలన జూపల్లి కృష్ణారావు కానివ్వండి, లేకపోతే పొంగిలేటి శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యల వలన ఆయన టీఆర్ఎస్ పార్టీ అయితే సస్పెండ్ చేసిందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా 2023లో రాహుల్ గాంధీ గారి అధ్యక్షంలో చూసుకుంటే గనక 2023 జూలై 2న ఆయన కాంగ్రెస్ పార్టీలో ఫైనల్ గా చేరారని చెప్పొచ్చు. సో కీలక మలుపులు అయితే తిరిగాయి పొంగిలేటి శ్రీనివాసరావు గారి రాజకీయ వ్యూహం చూసుకుంటే గనక. సో అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక ఆయన రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగిలేటి శ్రీనివాస్ గారు ఉన్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో పొంగిలేటి శ్రీనివాస్ గారి రోల్ సుమన్ ప్లే చేయడం ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారింది. అండ్ అలాగే సుమన్ గారి గురించి తెలుసుకుంటే గనక సుమన్ గారు ఎన్నో మూవీస్ లో ఎన్నో సూపర్ హిట్స్ అయితే ఇచ్చారు ఆయన. సో అలాంటిది సుమన్ గారు చూసుకుంటే గనక అన్నమయ్య మూవీ అండ్ అలాగే పౌరాణిక చిత్రాల్లో ఆయనకి వచ్చిన పేరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక మంచి ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారని చెప్పొచ్చు. అలాంటిది శివాజీ అనే మూవీలో కూడా ఒక విలన్ పాత్ర ప్లే చేసి ఒక మంచి ఐడెంటిటీని అయితే క్రియేట్ చేసుకున్నారు సుమన్. అలాంటిది ఎన్నో మూవీస్ లో అయితే యాక్ట్ చేశారు ఆయన, ఎన్నో సూపర్ హిట్స్ కూడా ఇచ్చారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో హీరో సుమన్ గారు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి రోల్ యాక్ట్ చేయడం నిజంగానే ఒక ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పొచ్చు. సో ఈ మూవీ చూసుకుంటే గనక శ్రీనన్న అందరి వాడు అనే టైటిల్ తోటి ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా మూవీకి సంబంధించి కాసర్ల శ్యామ్ అయితే సాంగ్స్ అయితే పాటలు అయితే రాస్తున్నట్టు తెలుస్తుంది. సో వివిధ భాషల్లో అయితే మూవీ రాబోతుంది. తెలుగు, తమిళ, కన్నడ అలాగే 5-6 భాషల్లో కూడా మూవీ రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా ఆయన రాజకీయంగా పొంగిలేటి శ్రీనివాస్ గారి రోల్ కానివ్వండి, వ్యక్తిగతమైన రోల్ కానివ్వండి ఏ విధంగా ఉండబోతుందో ఫైనల్ గా ప్రేక్షకులు అయితే ఒక సిల్వర్ స్క్రీన్ లో అయితే చూడబోతున్నారని చెప్పొచ్చు. సో ఫైనల్ గా చాలా మంది ఆయన ఫ్యాన్స్ కానివ్వండి, అభిమానులు కానివ్వండి ఏ విధంగా ఉండబోతుందో అంటూ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. అలాంటిది అంటే పొలిటికల్ బయోగ్రఫీస్ అంటే కొంతమంది చాలా మందికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఒకప్పుడు రాజీవ్ గారు చేసిన వంగవీటి రాధా అనే మూవీ కూడా మంచి హిట్ ని కైవసం చేసుకుంది. అలాంటిది పొలిటికల్ అనగానే ఫ్యాన్స్ లో ఒక మంచి క్రేజ్ అయితే ఉంటుంది. సో అంటే వాళ్ళ పర్సనల్ బయోగ్రఫీ సిల్వర్ స్క్రీన్ మీద ఏ విధంగా ఉండబోతుందో అంటూ కూడా చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూస్తారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్క మూవీ అంటే ఎంటర్టైన్మెంట్ మూవీస్ కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ మూవీస్ కి ఒక ఫ్యాన్స్ ఉంటే ఇలాంటి మూవీస్ కూడా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పొంగిలేటి శ్రీనివాసరావు గారి కథ అయితే ఫైనల్ గా తెర మీదకి రాబోతున్నట్టు తెలుస్తుంది. సో మరి పొంగిలేటి శ్రీనివాసరావు గారి రాజకీయ వ్యక్తిత్వ జీవితం కానివ్వండి, రాజకీయ జీవితం కానీ ఏ విధంగా ఉందో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో చూడొచ్చు, శ్రీనివాస్ రెడ్డి గారు పొంగిలేటి శ్రీనివాస్ గారు 1959 నవంబర్ 4న రాఘవరెడ్డి స్వరాజ్యం దంపతులకు ఖమ్మం జిల్లా
జిల్లా కల్లూరు మండలంలోని నారాయణపురంలో జన్మించారు. వ్యవసాయదారుడిగా పనిచేశారు. సో 1984 కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ విద్యను హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యలో BA డిగ్రీని పూర్తి చేశారు. సో వ్యక్తిగత జీవితం చూసుకుంటే గనక ఆయన 1992 మే 8న మాధురి గారితో వివాహం జరిగింది. అండ్ అలాగే వీరికి ఒక కుమారుడు హర్షారెడ్డి అండ్ ఒక కుమార్తె స్వప్ని కూడా ఉన్నారు. సో 1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామోదయ పథకంలో పేరు వంచ మేజర్ పై క్రాస్ వాల్ నిర్మాణం చేశారు. ఆ క్రాస్ వాల్ నిర్మాణం వల్ల 450 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. సో అలా కాంట్రాక్టర్ గా మారి ప్రభుత్వం తరపున అనేక నిర్మాణాలు చేశారని చెప్పొచ్చు. సో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతూ వివిధ హోదాల్లో పనిచేశారు. అండ్ 2013లో వైఎస్ఆర్ పార్టీలో చేశారు. కొంతకాలం తెలంగాణ వైకాపా అధ్యక్షుడిగా ఉన్నారు. అండ్ అలాగే 2014లో 16వ లోక్సభ ఎన్నికలో ఆ పార్టీ తరపున ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారి పైన 11,974 ఓట్ల ఆధిపత్యంతో గెలుపొందారు. సో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారని చెప్పొచ్చు. సో 2018లో తెలంగాణ శాసన ఎన్నికల్లో, 2019లో 17వ లోక్సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. సో ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిలను 2023 ఏప్రిల్ 10న బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఆయన 2023 జూలై 2న ఖమ్మంలో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరగా రాహుల్ గాంధీ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన 2023 జూలై 14న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ గా నియమితులయ్యారు. ఆయన 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో పాలేరు అభ్యర్థిగా ప్రకటించగా పాలేరు ఎమ్మెల్యేగా గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్గంలో 2023 డిసెంబర్ 7న రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సో పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో 2023 డిసెంబర్ 18న మహబూబాబాద్, ఖమ్మంలో లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ గా కాంగ్రెస్ పార్టీ నియమించగా డిసెంబర్ 24న వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సో అలాంటివి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి చరిత్ర చూసుకుంటే గనక కీలక మలుపులకు తిరిగాయని చెప్పొచ్చు. అంటే మొదట ఆయన కాంగ్రెస్ కార్యకర్తగా స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఆయన వివిధ పార్టీలోకి చేరడము, టీఆర్ఎస్ కానివ్వండి, లేకపోతే మద్దతు ఇవ్వడం కానివ్వండి, దాని తర్వాత ఫైనల్ గా మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం నిజంగానే ఒక కీలక మలుపులకు తిరిగాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు అయితే చూసారని చెప్పొచ్చు పొంగిరెడ్డి శ్రీనివాసరావు గారు. సో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఏంటి అవన్నీ కూడా తెరపైకైతే చూడబోతున్నారు. ఈ నేపథ్యంలో హీరో సుమన్ గా ఈ మూవీ అయితే తెరకెక్కబోతుంది. ఆయన అలాగే పొంగిలేటి శ్రీనివాస్ రోల్ గారిని అయితే హీరో సుమన్ గారు అయితే ప్లే చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు, ఒక ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పొచ్చు. సినిమా కోసం అభిమానులు కానివ్వండి, ప్రేక్షకులు కానివ్వండి, చాలా మంది మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ కూడా చాలా మంది వేచి చూస్తున్నారని చెప్పొచ్చు.